దగ్గర ఎరిగారండి. జనశ్రీ గారు పెరిగారు పిల్లరా రెండు పెరిగారు అంటే ఏమీ లేదంటారా అంటారా అంటే అందరినీ పిలవడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పిలిచాము. పిల్లరా మరి దేవుని కృపను బట్టి ఆ దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రీవియస్ క్లాసులు సమ్మర్ క్లాసులు చిన్నపిల్లలకి అంటే చిన్నపిల్లల నుండి ఇంటర్మీడియట్ వరకు చిన్నపిల్లల నుండి ఎంతవరకు మీరందరూ పిల్లలు ఇక్కడే ఉండాలా 2 రోజులు అంటే రాత్రి లేదు అలా అంటే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం కూడా భోజనం ఇక్కడే పిల్లలకి ఇక్కడే తర్వాత మధ్యలో మీకు బిస్కెట్లు కూడా ఇవ్వబడతాయి. మధ్యాహ్నం భోజనాలు పెడతాయి ఏర్పాటు చేస్తాయి. కాబట్టి ఈ 2 రోజులు చక్కగా మరి మీ పిల్లల్ని చిన్నపడి చేసి మన పిల్లలు చర్చ్ మెంబర్స్గా మిగతా వాళ్ళు పిల్లలు చక్కగా తీసుకుంటండి. మరి డ్యాన్స్ ఉంటాయి, కొత్త పాటలు నేర్పుతారు, లెసన్స్ ఉంటాయి. డాలకు కూడా మంచి ఇంగ్లీష్ పాటలు నేర్చుకొని వచ్చింది. స్పీకర్ కూడా ఉంటుంది 2 రోజులు. వీళ్ళందరూ చక్కగా నేర్పుతారు. అందుకని చిన్నపిల్లల నుండి ఇంటర్మీడియట్ వరకు ఎంతవరకు వెళ్ళి చెప్పండి. 3వ తరగతి నుండి చెప్పండి ఇంటర్మీడియట్ వరకు. అమ్మా లావణ్య వచ్చి సోమవారం మంగళవారం అమ్మా వచ్చే సోమవారం మంగళవారం అలాగే వచ్చే ఆదివారం మొదటి ఆదివారం కాబట్టి ప్రభుత్వ సంస్కరణ ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రాబ్లం ఓపెన్ చేద్దాం. పట్టుకోండి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మన తండ్రి నీకు వందనాలు. బీబీఎస్ క్లాసులు మా ప్రభా ఈ సమ్మర్ క్లాసులో రౌతులపూడి బ్యాప్టిస్ట్ సంఘంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ 2 దినాలు మా తండ్రి మరి మా గ్రామమంతా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని మా తండ్రి మేము కొత్త పాటలు నడపడానికి మా తండ్రి బాలుడు నడవలసిన ప్రాబ్లం వారిని నడిపించడానికి నీ కృపను దయచేయమని రౌతులపూడి బ్యాప్టిస్ట్ సంఘంలో నాయకులు పెద్దలను మీరు దీవించమని వారి చేతుల మీద మా ప్రభావం మేము అభివృద్ధి చేసుకుండగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఇది మా ప్రభావం నీ మందిరంలో ప్రతిష్ఠించుచున్నాము తండ్రి. పట్టుకోండి మీరు కూడా పట్టుకోండి ఇస్తాం అందరూ పట్టుకుని ముస్లిం పట్టుకుంటారు చెప్పండి. పట్టుకుని రోజు థ్యాంక్ సార్ అందరూ చెప్పండి కొట్టండి. చెప్పండి ఒక్క మాట పట్టు 3 మాట పడుతుంది. అది ఒకటి అన్న మాట ఏమి బాగుందని చెప్పండి. గట్టిగా వెరీ గుడ్. కనుక మరి వీటిని మరి చక్కగా బీబీఎస్ క్లాసులు, పాటలు, డ్యాన్సులు, నాటికల పోటీలు, ఈ వాక్యాల పోటీలు క్విజ్ ఉంది పిల్లరా. క్విజ్లో కూడా మరి చక్కనటువంటి బహుమతులు కూడా ఉన్నాయి. బహుమతులు కూడా ఉన్నాయి. ఒకటి దీన్ని బట్టి రేటు బట్టి మరి 3,000 రూపాయల ఒక ప్రైజు, 2,000 రూపాయల ఒక ప్రైజు, 1,000 రూపాయల ఒక ప్రైజు. కనుక మీరందరూ కూడా మరి మేము పెడతారు. ఒకరోజు లాస్ట్ రోజుని పెట్టి ఎవరైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి ఆ బహుమతులు, 1వ బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి ప్రైజ్ ఇవ్వబడతాయి. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఆ ఫ్రిడ్జ్లో మరి పేపర్ కూడా ఉంటాం, మీకు ప్రింట్ ఇవ్వబడతారు, మీకు పరీక్షలు ఆడతారు. ఇద్దరు ఎవరు చెప్పడం అనేటువంటిది ఎవరికి ఉండదు. కాబట్టి దానికి మీరు సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.